ప్రేమించుకుందాం రా సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి వెంకటేష్ ధోరణిలో ఎవరు ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. సడన్గా వేదాంతం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. నా వల్లే ఇది జరిగింది అనే ఆలోచనలు మనలో రానియకూడదని, అటువంటి ఈగో పతనానికి దారితీస్తుందని అందరితో చెప్పడం మొదలుపెట్టాడు. అగ్ర హీరోలే అన్ని విధాల పెత్తనం చెలాయిస్తున్నారని అందరూ అనుకుంటున్న రోజుల్లో హీరో వెంకటేష్ అలా మాట్లాడడం అభిమానులకు కూడా అంతుపట్టలేదు. ఒక పక్క ఆధ్యాత్మికం అంటాడు, మరో పక్క హీరోగా సినిమాలు, హోదాలు, ఆస్తులు వదులుకోడు. ఇంతకీ వెంకటేష్ మనసులో ఏముంది? నేనేం సన్యాసిని కాదు అన్నీ వదులుకోవడానికి. ఆధ్యాత్మిక బాటలో వెళ్ళేవాళ్ళు సంపాదించకూడదు, వాళ్ళకి కుటుంబం ఉండకూడదని అనుకోవడం తప్పు. అలాగే ఆధ్యాత్మిక భావాలు కలగడానికి వయసుకు కూడా సంబంధం లేదు. మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ జీవిత సత్యాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత. ఉదాహరణకు, నేను నటించిన 2 సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయనుకోండి, అందరూ బ్రహ్మరథం పడతారు. కానీ ఆ తర్వాత 2 సూపర్ ఫట్ అయితే ఎవరు దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. అలాగే స్నేహితులు, బంధువుల మధ్య ఉన్న అనుబంధం కూడా ఎక్కడైనా చిన్న మాటలో తేడా వస్తే ఆ బంధం తెగిపోతుంది. అలాగే మన దుస్తులు, వాడే వస్తువులు ఏవీ శాశ్వతం కాదు. ఏది జీవితాంతం మనతో ఉండనప్పుడు ఈ అశాశ్వతమైన వాటి కోసం మనం ఎందుకు ప్రాకులాడాలన్నదే నా ప్రశ్న. మరి శాశ్వతమైనది ఏది అంటే అది మనలో ఉన్న ఆత్మస్థైర్యమే. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది మనం ఆధ్యాత్మిక బాటలో వెళుతూ జీవిత సత్యాన్వేషణ చేస్తున్నప్పుడే మనకు కలుగుతుంది. అప్పుడు మనం దేనికి భయపడం. అందుకే ఈ సినిమా సక్సెస్లు, ఫెయిల్యూర్సు, రికార్డులు ఇలాంటి విషయాల గురించి నేను సీరియస్గా ఆలోచించను అంటారు విక్టరీ వెంకటేష్.